అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఎంత సంఖ్యారీత్యా కాదు, కానీ వారి మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి రావడం అనేది చాలా గొప్ప విషయం, మంచి సందర్భం కూడా. రెండొకటి నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఈరోజు ప్రధానంగా మనం పోరాడి గత ఒక 20 సంవత్సరాలు, తెలంగాణ రాకముందు 8 సంవత్సరాలు, తెలంగాణ వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు, 20 సంవత్సరాలుగా తెలంగాణలో ఉన్న కళాకారులకు ఏ ఒక్క సంక్షేమ పథకం, అంటే తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చి 22 ముఖ్యమంత్రులు మారిన తర్వాత కూడా లక్షలాది మంది కళాకారులకు, జానపద కళాకారులకు ఏ ఒక్క సంక్షేమ పథకం ఇవ్వండి తెలంగాణలో. ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రకటించలే. అందుకోసం మనం చాలా పెద్ద ఎత్తున పోరాడంగా నిన్న మొన్న ఒక ఐడి కార్డు ఇస్తామని వెబ్సైట్ ఓపెన్ చేశారు. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు. పైగా వెబ్సైట్ ఓపెన్ అయిన కాగితం తీసుకున్న తర్వాత ప్రతి ఆర్టిస్టు ఒక ఆర్గనైజేషన్ పేరుతో ఉండాలి అనే ఒక రిస్ట్రిక్షన్. అంటే ప్రతి ఆర్టిస్టు ఒక ఆర్గనైజేషన్, ఒక రిజిస్టర్ ఆర్గనైజేషన్ కింద ఉండాలి అనే నిబంధన ఒకటి. తర్వాత అనేక సర్టిఫికెట్లు, అనేక అవార్డులు ఉన్న వాళ్ళకు మాత్రమే వెబ్సైట్ ఓపెన్ అవుతున్న పరిస్థితి ఉంది. అది తర్వాత ఇవన్నీ తీసుకొని పోయి డిపిఆర్ఓ తోటి సర్టిఫై చేసుకోవాలనేది అత్యంత దుర్మార్గమైన విషయం. దీని మీద నేను వెంటనే ప్రెస్ మీట్ చేశా. చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది. డిపిఆర్ఓ సంతకం వద్దు అని మనం అంటా ఉన్నాం. ఏదేమైనా నృత్య గురువులు ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తప్పకుండా గుర్తింపు కార్డు అనేది అవర్ రైట్, మన హక్కు. కార్డు వచ్చిన తర్వాత వాడు ఏ ప్రభుత్వం ఏ పథకం ఇస్తాడు పక్కకు పెట్టు. మనకు గుర్తింపు కార్డు అంటే కళాకారుల ఐడెంటిఫికేషన్ అనేది అది చాలా అవసరం. అది మనం పోరాడితే వచ్చింది, ఇది మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయంలో తర్వాత అనూహ్య రెడ్డి గారి గురించి నేను మాటలు చెప్పకుండా, నేను ఒక అభినందన పత్రంలో నేను ఆమెను అభినందిస్తూ ఒక చిన్న నాకున్న స్టైల్లో నేను కళా సరస్వతి, కళాబంధు, కార్యదీక్షక, మారుపేరు, గౌరవ డాక్టరేట్ పి అనూహ్య రెడ్డికి మా అభినందనలు. కళలు, సంస్కృతి మరియు సామాజిక సేవ పట్ల మీకున్న అంకితభావం మరువలేనిది. సాంప్రదాయ శాస్త్రీయ నృత్య కళలకు తెలుగు నేలపై కొత్త రూపునిస్తున్న మీ అకుంఠిత దీక్షకు మా హృదయపూర్వక నీరాజనాలు. కళా తపస్విగా మీలోని విశిష్ట గుణగణాలు, చిత్ర పరిశ్రమలో నిర్మాతగా, ఒక స్టైలిస్ట్గా మీకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. కళలు, సౌందర్యానికి, కళాకారుల ప్రతిభకు రంగులద్దే మీ చేతులు నిరుపేద కళాకారులకు వెలుగునిచ్చే దీపాలు కావాలని మా ఆకాంక్ష. కోవిద ఆర్ట్ అండ్ కల్చరల్ అకాడమీ చైర్పర్సన్గా మీరు వందలాది మంది ప్రతిభావంతులకు, సృజనాకారులకు ఒక వేదికను కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఇది ఒక బాధ్యతగా, ఒక రెస్పాన్సిబిలిటీగా మీరు చేస్తున్న కృషి అమోఘం, అజరామరం. అకాడమీని యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళి ఒక ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంతో మీరు కుదుర్చుకున్న ఒప్పందం అదొక చారిత్రాత్మకమైన ఘట్టం. ఇది మీ మేధస్సుకు, భవిష్యత్ తరాల పట్ల మీకున్న దూరదృష్టికి, దయార్థ హృదయానికి దార్శనికురాలు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ సామాజిక బాధ్యతను భుజానికెత్తుకున్న మీ చైతన్యం మా అందరికీ ఒక స్ఫూర్తిదాయకం. మీరు ఎక్కడ ఉన్నా అక్కడ ఒక వినూత్నమైన చైతన్యం వెల్లువిరుస్తుంది. మీ సేవలు చిరకాలం కొనసాగాలని, మీరు మరెన్నో ఉన్నత పురస్కారాలను అందుకోవాలని కోరుకుంటూ తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం అభినందన చందనం సమర్పిస్తున్నాం. నిరంతర శుభాకాంక్షలతో మీ భూపతి వెంకటేశ్వర్లు. ధన్యవాదాలు.